మీరు చెప్పేది 21 నుంచి 25 మధ్య జరిగినాయి అంటున్నారు. 21 నుంచి ఈ రోజు వరకు ఏ అయితే గ్రూపుల్లో బినామీలుగా లోన్లు తీసుకున్నారో వాళ్ళందరినీ విచారించండి. మీరందరూ ఇక్కడ ఉన్నప్పుడు తప్పు అని మీ దగ్గరకు వస్తే శుద్ధపూసలు ఎవరు? ఏ పార్టీలోనైనా ఇప్పుడు జనసేన రూపంలో కానీ తెలుగుదేశం రూపంలో కానీ తప్పు చేసిన వాళ్ళందరూ మీ దగ్గరే ఉన్నారు. మీ విచారణ లేటు మీద మాకైతే నమ్మకం లేదు. గతంలో మీరు చాలా చెప్పారు. కొనిజేడు కొండ మట్టి గురించి విచారణ చేస్తున్నా ఉన్నారు, ఎక్కడో రియల్ ఎస్టేట్ వాటిలో మట్టి గురించి విచారణ చేస్తున్నా ఉన్నారు. తర్వాత సిట్టుకు విచారణ ఉంటే దాన్ని అందరిని అరెస్ట్ చేసి భూములన్నీ అప్పచెప్తా ఉన్నారు. ఎవరు భూములు వాళ్ళకి అప్పచెప్తా ఉన్నారు భూ కబ్జా కోరుల నుంచి. ఇవేవి పరిష్కారం కాల 2 సంవత్సరాలుగా వస్తున్నాయి. దీన్ని కూడా మహిళల ఆర్థిక స్వావలంబన కోసం నగరాల్లో ఏర్పాటు చేసిన మెప్మాలో రాష్ట్రంలోనే ఇది ఒక చర్చగా నడుస్తుంది. ఒంగోలు మెప్మా విషయం. దీంట్లో 39 గ్రూపులు అయితే అధికారికంగా అవినీతి జరిగిందని తెలుస్తుంది. 200 గ్రూపులు పైగా ఫేక్ గ్రూపులు పెట్టి అకౌంట్లు డ్రా చేశారని వార్తలు వస్తూ ఉన్నాయి. ఎస్టీలు, ముఖ్యంగా ఎస్టీల పేర్లతోటి వాళ్ళకి ఎవరైతే లిటరేచర్ లేదో, పూర్తిగా అవగాహన లేదో వాళ్ళని గ్రూపులుగా ఫామ్ చేసి వాళ్ళకి 1000-2000 ఇస్తూ వాళ్ళ పేర్ల మీద లోన్లు డ్రా చేశారనేది నిర్ధారణకు వస్తూ ఉంది. తర్వాత ఆర్పీలు కూడా మీరు గొడవ చేస్తే మాకేం భయం లేదు, మాకు అధికార పార్టీ అండ ఉంది, మేము ఇట్లాంటి చాలా చూసామని కూడా దురుసుగా ఒక ఆర్పీ మాట్లాడుతుందంటే ఎవరైతే ప్రధాన స్కామ్లో ఉందో ఆ ఆర్పీ మాకు కూడా ఫిర్యాదులు వస్తూ ఉన్నాయి. మేమంటాం ఏంటంటే మీరు చెప్పేది 21 నుంచి 25 మధ్య జరిగినాయి అంటున్నారు. 21 నుంచి ఈ రోజు వరకు ఏ అయితే గ్రూపుల్లో బినామీలుగా లోన్లు తీసుకున్నారో వాళ్ళందరినీ విచారించండి. మీరందరూ ఇక్కడ ఉన్నప్పుడు తప్పు అని మీ దగ్గరకు వస్తే శుద్ధపూసలు ఎవరు? ఏ పార్టీలోనైనా ఇప్పుడు జనసేన రూపంలో కానీ తెలుగుదేశం రూపంలో కానీ తప్పు చేసిన వాళ్ళందరూ మీ దగ్గరే ఉన్నారు. ఇక్కడ పార్టీల ప్రస్తావన కంటే కూడా అవినీతిగా చూసి ఎమ్మెల్యే చెప్పాడు మొన్న 2 వారాల్లో అందరినీ అరెస్టులు చేస్తానని, కంప్లీట్ చేసేసి విచారణ పూర్తి చేస్తానని. ఇప్పుడు జాయింట్ కలెక్టర్ గారు కూడా కమిటీ సభ్యులుగా ఆయన కూడా విచారిస్తున్నారు, రాష్ట్ర అధికారులు కూడా విచారిస్తున్నారు. 2 వారాలకు అసలు ఏం జరిగిందో ఒక నివేదికన్నా మీరు ఇవ్వగలుగుతారని అడుగుతున్నా. ఎందుకంటే మీ విచారణ లేటు మీద మాకైతే నమ్మకం లేదు. గతంలో మీరు చాలా చెప్పారు. కొనిజేడు కొండ మట్టి గురించి విచారణ చేస్తున్నా ఉన్నారు, ఎక్కడో రియల్ ఎస్టేట్ వాటిలో మట్టి గురించి విచారణ చేస్తున్నా ఉన్నారు. తర్వాత సిట్టుకు విచారణ ఉంటే దాన్ని అందరిని అరెస్ట్ చేసి భూములన్నీ అప్పచెప్తా ఉన్నారు. ఎవరు భూములు వాళ్ళకి అప్పచెప్తా ఉన్నారు భూ కబ్జా కోరుల నుంచి. ఇవేవి పరిష్కారం కాల 2 సంవత్సరాలుగా వస్తున్నాయి. దీన్ని కూడా మీ ఆఫీస్ కార్యాలయం వైపు ఆరోపణలు ఉన్నాయి కాబట్టి మీరు మీ చిత్తశుద్ధిని నిరూపించుకోమని నేను ఎమ్మెల్యే గారిని అడుగుతా ఉన్నా. ఎందుకంటే విచారణ జరిగి 15 రోజుల్లో మీరు సమాచారం చెప్పాలి. ఇప్పుడు 2 వారాలు అయింది. త్వరితగా చెప్పి ఎంతమందిని అరెస్ట్ చేస్తారో చూద్దాం. తర్వాత ఈ అవినీతి కార్యకలాపాలను కూడా మీరు ఆపకపోతే మేము ప్రజా ఉద్యమం చేస్తామని కూడా తెలియజేస్తాము.